మంచి పోతుంది తింటారు లేదు రాజా 1980లో ఇందిరాగాంధీ గారి చట్టం తెచ్చి చాలామంది ఖచ్చితంగా చెప్పాలి చట్టాన్ని 2003లో జయలలిత 70,000 మంది తీసేసింది. ఏమైంది? తిరిగి పెట్టుకోవాల్సిన పరిస్థితి 2006లో తెచ్చినారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 9లో తెచ్చినాడు. ఏమైంది? మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు 2022లో లాస్ట్ ఇయర్ ఆ పిఆర్సీ ఉద్యోగులు పని చేస్తుంటే ఆయన ఒక పక్కన మంత్రులతో కమిటీ సమావేశాలు నిర్వహించే మైనింగ్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి ఎస్మా ప్రయోగించారు. మళ్ళీ తోకముడికి వెనక్కి తీసుకున్నారు. ఇది కరెక్ట్ కాదు అంట. ఇప్పుడు మేము ఒకటే క్వశ్చన్ చేశాం. ఏమన్నారు తమరు జగన్మోహన్ రెడ్డి? తెలంగాణ కంటే 1000 ఎక్స్ట్రా అన్నావు. వాళ్ళు 13,600 ఇచ్చినారు. నువ్వు 14,600 ఈ 4 సంవత్సరాలు ఆ 3,600 వడ్డీతో కూడా కలిపి వాళ్ళకి అట్లీస్ట్ అది చేయి. నువ్వు చెప్పింది చేయి. చేయకపోగా 4 times 5 times నెలసరి కుటుంబాల నిర్వహణకి పెంచిన కరెంట్ ఛార్జీలు, బస్ ఛార్జీలు, వస్తువులు, ట్యాక్సులు ఎన్నింతలు పెరిగిపోయినాయి. 4 times పెరిగింది వాళ్ళ ఖర్చు. 1000 రూపాయలు పెంచేసి నేనేదో పెద్ద చేసేసానంటే మాట మీద నిలబడవా నువ్వు? అది కాకుండా ఈరోజు ఒక డిక్టేటర్ లాగా ప్రవర్తించావు. ఎస్మా చట్టం ఆ తల్లుల మీద ప్రయోగించడం దుర్మార్గం. ఆ పేద బిడ్డలు అన్నం పెట్టి పోషించే వాళ్ళు ఈరోజు సమ్మెలో ఉంటే ఆ బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయకపోతే నీకు పనిష్మెంట్ రాబోయే 2 నెలల్లో జరిగే ఎన్నికల్లో ఏందో చూపిస్తారు. ప్రజలు అనుభవించి తీరుతావు. దుర్మార్గం ఇది. ఎస్మా చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకో, కాకపోతే నాశనం అయిపోతారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఎవరి మీద ప్రయోగిస్తున్నావు? నువ్వు ఒక పేద తల్లుల మీద ప్రయోగిస్తున్నావు. దుర్మార్గం ఇది. ఆ గవర్నమెంట్ వస్తుంది, దాన్ని ఎవడో ఆపలేడు. అంగన్వాడీ సర్వశిక్ష అభియాన్ ఎవరైతే పాపం వాళ్ళ సమ్మె చేస్తున్నారో న్యాయమైన డిమాండ్ల కోసం వాటన్నిటిని పరిష్కరించేదానికి మేము ముందుంటాం. వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళు వెనుకుంటాం.